హలో అండి, నా పేరు డాక్టర్ జగన్మోహన్ వర్కల. ఐఎమ్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ న్యూట్రాలజిస్ట్ అట్ పారామిత ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మదీనగూడ. ఈరోజు డిస్కస్ చేయాలనుకున్న టాపిక్ పిల్లల్లో అనీమియా అంటే రక్తహీనత, ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. అంటే పిల్లల్లో రక్తహీనత ఎందుకు వస్తుంది, దానివల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, దాన్ని ఎలా అరికట్టాలి. సో గవర్నమెంట్ కూడా ఎన్ఎఫ్హెచ్ఎస్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019-2021 ప్రకారం మన ముఖ్యంగా 6 నెలల నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లల్లో 67% అనీమియా అంటే రక్తహీనత ఉన్నట్టు గుర్తించారు. అదే 15 నుంచి 19 సంవత్సరాల్లో అడల్సెంట్ పిల్లల్లో 50% ఉందని గమనించారు. అదే ప్రెగ్నెంట్ ఉమెన్లో 57% అనీమియా రక్తహీనత ఉంది. లాక్టేటింగ్ ఉమెన్ అంటే పాలిచ్చే తల్లిలో 52% రక్తహీనత ఉంది అనేది మన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే 2019-2021 ప్రకారం తెలియదు. అంటే ఐరన్ డెఫిషియన్సీ వల్ల అనేది మన ఇండియాలో ముఖ్యంగా చాలా కామన్గా తరతరాలుగా అది ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్కి వెళ్తూ వాళ్ళకి సరైన పోషక ఆహారం లోపము, ఐక్యూ అంటే మెంటల్ డెవలప్మెంట్ తక్కువ ఉండడము, ఇవన్నీ ఈ ఐరన్ లోపం, ఈ బ్లడ్ తక్కువ ఉండడం వల్ల పిల్లలు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఫేస్ చేస్తున్నారు. సో ముఖ్యంగా ఈ ఐరన్ అంటే అనీమియా అనేది ఎందుకు వస్తుంది పిల్లల్లో అంటే దానికి రకరకాల కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఐరన్ బ్లడ్ సరిగా కాకపోవడం, అంటే బ్లడ్ తయారు కావడానికి ముడి పదార్థాలు ముఖ్యంగా ఐరన్ అండ్ ప్రోటీన్. ఐరన్ అంటే ఇనుము మనం తీసుకునే ఆహారంలో ఇనుము సరైనంగా లేదా అది. అండ్ కొంతమంది పిల్లలు ప్రీమెచ్యూర్గా పుడతారు, నెలలు నిండకుండా పుడతారు. సో అలాంటి పిల్లలకి తల్లి కడుపులో ఉన్నప్పుడు చివరి మూడు నెలల్లో తల్లి నుంచి కావాల్సిన రక్తం అండ్ ఐరన్ స్టోర్స్ సరిగా రాకపోవడం, ఇంకొంతమంది పిల్లల్లో న్యూట్రిషన్ సరిగా లేకపోవడం, ముఖ్యంగా ఆవు పాలు కానీ గేదె పాలు అర్లీగా 6 నెలల లోపు స్టార్ట్ చేసిన పిల్లలకి కౌ మిల్క్ ప్రోటీన్ వల్ల ఐరన్ డెఫిషియన్సీ అనీమియా వస్తుంది అని తెలియంది. సో అదర్ కాజెస్ ఆర్ బ్లడ్ లాస్ అవ్వడం, అంటే ఏమైనా సర్జరీ అయ్యి బ్లడ్ లాస్ అవ్వడం, లేదు కొంతమందికి హిమాలిసిస్ అవుతుంది, అంటే బ్లడ్ రక్త కణాలు అనేవి ఆర్బీసీ సెల్స్ అనేవి పగిలిపోతాయి. దానికి ముఖ్యంగా జెనెటిక్ కారణాలు ఉంటాయి. అందులో కామన్ చూసేది మనం థాలసీమియా, సికిల్ సెల్ అనీమియా అండ్ ఎంజైమ్ డిఫెక్ట్స్ అంటారు, పైరువేట్ కైనేస్, మెమ్బ్రేన్ డిఫెక్ట్స్ అంటారు, హెరిడిటరీ స్పిరోసిస్, ఇవన్నీ రకరకాల జన్యుపరమైన రోగాలు. వాటి వల్ల బ్లడ్ అనేది ఆర్బీసీ అనేది హిమాలిసిస్ అయ్యి అనీమియాగా పిల్లల్లో రూపాంతరం చెందుతుంది. అనీమియా అనేది ముఖ్యంగా ఇంత ప్రివిలెంట్గా 67% మనకి 5 సంవత్సరాల ఉన్న పిల్లలకి అరికట్టలేమా అంటే అరికట్టడం సింపుల్ అవేర్నెస్తో మనం తీసుకునే పోషకాలను ఐరన్ కానీ ప్రోటీన్ కానీ సరిపాలలో ఉండేట్టు చూసుకోవడం, ముఖ్యంగా గర్భిణులు అండ్ లాక్టేటింగ్ అంటే పాలిచ్చే తల్లిలో కూడా ఐరన్ డెఫిషియన్సీ ట్రీట్ చేసుకోవడం కూడా సింపుల్ ఇంటర్వెన్షన్స్తో ఐరన్ డెఫిషియన్సీ అనీమియాని పిల్లల్లో రాకుండా అరికట్టవచ్చు. గవర్నమెంట్ కూడా అనీమియా ముక్త్ భారత్ అనే ప్రోగ్రామ్ ఇంటర్వెన్షన్ని గవర్నమెంట్ కూడా లాంచ్ చేసింది. అందులో ముఖ్యంగా 6x6 అనే స్ట్రాటజీని వాళ్ళు ఫాలో అవుతున్నారు. అంటే ముఖ్యంగా 6 విధాలుగా మనము చేంజ్ చేసుకుంటే 6 రకాలుగా మనము పోషకం మనకు ఇచ్చే పోషక పదార్థాలలో మార్పులు చేంజ్ చేసుకుంటే ఐరన్ డెఫిషియన్సీ అనీమియా రక్తహీనత అనేది మనము తగ్గించుకోవచ్చు, అరికట్టవచ్చు. ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే ఐరన్ రిచ్ ఫుడ్స్ పిల్లలకి ఇవ్వడం, పోషక పదార్థంలో ఐరన్ కానీ ప్రోటీన్ కానీ ఉండడం, ప్లస్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫస్ట్ 6 months ఇవ్వడం. సో ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏంటి డాక్టర్ గారు మమ్మల్ని రెగ్యులర్గా అడుగుతుంటారు. అందులో ముఖ్యంగా కామన్గా మేము వాళ్ళకి సజెస్ట్ చేసేది ఏంటంటే స్పినాచ్ అంటే పాలకూర, మనకి బెల్లం అండ్ గ్రౌండ్ నట్. సో మనకి ఇంకా చెప్పాలంటే బ్రకోలీ. సో ముఖ్యంగా నాన్ వెజ్లో చూస్తే మనకి లివర్, మటన్ లివర్ ఆర్ చికెన్ లివర్లో కూడా ఐరన్ లివర్లో స్టోర్ చేసుకుంటుంది కాబట్టి ఐరన్ రిచ్ సోర్సెస్గా పరిగణించబడతాయి. ఐరన్తో పాటు ప్రోటీన్ కూడా తగినంత ఇవ్వాలి. బ్లడ్ పెరగాలంటే ప్రోటీన్ తగినంత ఇవ్వాలి. డైలీ బాయిల్డ్ ఎగ్ ఇవ్వడము, లేదు వేరే రూపంలో ప్రోటీన్ పనీర్ కానీ వివిధ రూపాల్లో ప్రోటీన్ కూడా ఇవ్వడం ఇంపార్టెంట్.